ద లార్డ్ చిల్డ్రన్. అందరు బాగున్నారా నాన్న? మరి కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. అలఫి నీల్డా. దయగల కృపగల ప్రేమగల మా తండ్రి, నా దేవా, మరి యొక్క పరిశుద్ధ దినంన ఈ రీతిగా మీ పాదాల చెంతకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి టీచర్ని ఎత్తి పట్టుకొనండి నాయన. మా అందరి హృదయాలు నీ పాసంలో సమర్పించుకుంటూ నాయన, బిడ్డల యొక్క చేసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే నాయకత్వం వహించి ఆది నుంచి అంతం వరకు ఉండి నాయన, బిడ్డల్ని నాయన మరి సాక్షి బిడ్డలుగా వాడబడుటకు నీ కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హాయ్ చిల్డ్రన్. నాన్న, ఈరోజు అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం కదా, చిల్డ్రన్స్ డే. ఓకే, విష్ యూ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న. మరి మా సండే స్కూల్ టీచర్స్ అందరి తరపున విష్ యూ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే వన్స్ అగైన్ నాన్న. మరి ఈ యొక్క ప్రత్యేక దినమున బిడ్డలు ఎంతో చక్కని యాక్టివిటీలు చేస్తున్నారు. మరి టీచర్స్ కూడా అక్క వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా నాన్న. మరి ఇవన్నీ చూసే ముందు మరి మన మధ్య సునీతక్క ఉన్నారు నాన్న. మరి సునీతక్క మీకు గ్రీటింగ్స్ అందజేస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. మరి అదేవిధంగా నాన్న, మరి నేను ఒకటి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు దేవునితో సమానం. దేవుడిచ్చిన పిల్లలు మీరందరూ బిడ్డలు. అయితే మన సండే స్కూల్లో మన బిడ్డల్లో మరి శ్రావ్య ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాన్న, తను ఎంతో చక్కని మరి యాక్టివిటీ తనే ప్రిపేర్ చేసి, మొత్తం స్కిట్ ప్రిపేర్ చేసి పిల్లలందరినీ గ్యాదర్ చేసి మరి ఆ యాక్టివిటీని చేశారు నాన్న. మరి ఇది ఎందుకు చేశారు అనంటే, TCM టీచ్ చైల్డ్ మినిస్ట్రీస్ వాళ్ళు మరి డైరెక్టర్ ప్రదీప్ అన్న వారి యొక్క మరి ప్రోగ్రామ్స్ కొరకు మనల్ని అడిగారు. మన బిడ్డలు చేసే ప్రతి సండే మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ చూసి సంతోషించి ఆయన ఎంతగానో అభినందించి మన బిడ్డల్ని కోరారు. అయితే టైం లేదు నాన్న, కానీ 2 days టైంలో మరి చేయగలిగి ఇస్తారా సిస్టర్ అని అడిగినప్పుడు మరి ట్రై చేస్తాం బ్రదర్ అన్నాం. కానీ వెంటనే మరి శ్రావ్యకు చేసినప్పుడు ఆ బిడ్డ మరి అక్క చేద్దాం అక్క అని మరి అందరు బిడ్డల్ని గ్యాదర్ చేసి ఒక టీమ్గా తయారు చేసి ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనే యాక్టివిటీని ఎంతో చక్కగా సింపుల్గా న్యాచురల్గా చేసి మరి పంపించినప్పుడు మరి మరి TCM మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు ఎంతగానో అభినందించారు నాన్న. మన స్కిట్ని చాలా అభినందించి మరి మనకి బిడ్డలకి వాళ్ళు చక్కని మొమెంటోస్ అవన్నీ పంపించారు. దేవునికి వందనాలు నాన్న. మరి అంత చక్కని యాక్టివిటీ మరి శ్రావ్య అండ్ టీం మన సండే స్కూల్ బిడ్డలందరికీ మరి మన టీచర్స్ తరఫున కూడా అభినందనలు తెలియచేసుకుంటున్నాము నాన్న. మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి అదేవిధంగా నాన్న, మరి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే మార్చ్ ఎండింగ్ లాస్ట్ సండే నుంచి ఈ రోజు వరకు, ఈ సండే వరకు మనకి మరి ఎంతో బిడ్డల్ని ప్రేమించి మన సండే స్కూల్ని ప్రేమించి స్పాన్సర్ చేస్తూ మన ముందు వచ్చిన కొడారి శతవర్ధన్ రావు అంకుల్ అండ్ ఫ్యామిలీని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈరోజు కుడారి విమల శతవర్ధన్ రావు ఆంటీ బర్త్డే. మరి దేవునికి వందనాలు. మరి ఆంటీకి మా అందరి తరపున మరి మా సండే స్కూల్ బృందం తరపున బర్త్డే విషెస్ తెలియచేసుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే ఆంటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు అవర్ సండే స్కూల్ ఫ్యామిలీ. నాన్న, బిడ్డల్ని ఎంతగానో ప్రేమించే ఒక కుటుంబం నాన్న. మరి అందుకే ఆంటీ వాళ్ళకి మరి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అదేవిధంగా మా నాన్న, ఇప్పుడు మనము కార్యక్రమంకి వెళ్ళే ముందు మరి మన మధ్య ఉన్న సునీతక్క వచ్చి గ్రీటింగ్స్ అందిస్తారు నాన్న, బిడ్డల్ని దీవిస్తారు. థ్యాంక్ యూ. Praise the Lord, children.
I wish you all a very happy Children's Day. బాలల దినోత్సవ సందర్భంగా మీకు నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన చిల్డ్రన్స్ డే నుంచి మరి ఇప్పటి వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఎంతగానో మనలందరినీ కూడా సురక్షితంగా కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి మరి యొక్క చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ విధంగా మరి ఆన్లైన్ సండే స్కూల్ సర్వీస్ ద్వారా మనం సెలబ్రేట్ చేసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతని బట్టి అవకాశాన్ని బట్టి దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మరి నార్మల్ డేస్ అయి ఉంటే మరి మన స్కూల్స్లో మనము చిల్డ్రన్స్ డే ఎంతో హ్యాపీగా మనము స్పెండ్ చేసి ఉండేవాళ్ళమి. మీ టీచర్స్ మీ కొరకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉండేవాళ్ళు. మరి అదేవిధంగా మరి సండే స్కూల్లో కూడా మనము ఎంతో హ్యాపీగా మరి సెలబ్రేట్ చేసుకుని ఉండేవాళ్ళమి. అయినప్పటికీ దేవుడు మనకి ఏ లోటు లేకుండా మరి ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ చిల్డ్రన్స్ డే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మీకు అందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటాము అని. మరి మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, మొదటి ప్రధానమంత్రి భారతదేశానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఈ 14th నవంబర్. మరి ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. ఆయనకి చిన్నపిల్లలు ఎప్పుడు ఆయన కోట్ మీద మనం ఒక రెడ్ రోజు చూస్తూ ఉంటాము. పిల్లలు ఎప్పుడు కూడా ఆయనని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనకి రెడ్ రోజెస్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి బిడ్డలంటే చిన్నపిల్లలంటే మీలాంటి వాళ్ళంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బాలల దినోత్సవంగా చిల్డ్రన్స్ డేగా మరి మనము మన దేశంలో దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మరి మనం సండే స్కూల్లో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము అంటే మరి యేసయ్య, మనము సండే స్కూల్లో ఎవరి గురించి ఎక్కువగా నేర్చుకుంటుంటాము? యేసయ్య గురించి కదా. మరి యేసయ్యకి కూడా మీరంటే చాలా ఇష్టము. చాచా నెహ్రూకే కాదు, యేసయ్యకి మీరంటే ఇంకా ఎక్కువ ఇష్టము. కాబట్టి మరి మన బైబిల్లో మత్తయి సువార్త 19:14 మాథ్యూ 19:14 యేసయ్య ఏమంటున్నారు అంటే, లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ and do not hinder them, for the kingdom of heaven belongs to such as these. కదా మనము చిన్న పాట కూడా మనము సండే స్కూల్లో పాడుకుంటూ ఉంటాం కదా. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం, నాలాంటి చిన్నలను యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించేను, నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి యేసయ్యకి మీరు ఎంతో ఇష్టం కాబట్టి మరి మనం సండే స్కూల్లో కూడా చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మరి యేసయ్యకి మీరంటే ఎంత ఇష్టం అంటే మీరు చెప్పగలరా కదా? హౌ డీప్ ఇస్ హిస్ లవ్ ఫర్ యూ కదా. హైయర్ దెన్ మౌంటైన్స్, వైడర్ దెన్ సీస్, మరి డీపర్ దెన్ సీస్, మనం ఏదేదో పాడతాము యేసయ్య ప్రేమ గురించి. కానీ ఆయన ఎంత ప్రేమించాడో మిమ్మల్ని, మమ్మీని, డాడీని మీకు తెలుసా? మనల్ని ఎంత ప్రేమించారంటే ఆయన తన ఇమేజ్ని, తన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. సో వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద మిర్రర్, whom do you see? Are you seeing just yourself or are you seeing God? కదా. మరి యేసయ్య తన ఇమేజ్లో దేవుడు మనల్ని చేసినట్లయితే మనము ఆయనను పోలి ఉన్నాం కాబట్టి మనము ఆయనని చూస్తూ ఉన్నాము. సరే, మరి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రేపు మరి మనము మిర్రర్లో మనల్ని చూసుకున్నప్పుడు మనమే కనిపిస్తూ ఉంటాము. మరి ఇతరులకు మనల్ని చూసినప్పుడు మనకి ఎవరు కనిపిస్తూ ఉన్నారు? మరి యేసయ్య కనిపిస్తూ ఉన్నాడా మనలో? మరి ఆయన మనలో కనిపించాలి అని అంటే మరి ఆయనను మనము పోలి నడుచుకోవాలి, అవునా? మరి ఆయన పోలి మనము నడుచుకోవాలి అని అంటే మనకి ఎట్లా తెలుస్తుంది? మరి బైబిల్లో ఎన్నో గొప్ప విషయాలు మరి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసినవి మనము చదువుతూ ఉన్నాము. మరి ఆయన
రోగులను బాగు చేశారు. మరి ఎంతో దయా కనికరము గల గుణము కలిగి ఉన్నవాడని మనము తెలుసుకుంటున్నాము. మరి క్షమాగుణము కలిగిన వాడు, ఆయన మనల్ని క్షమించాడు. అందుకే ఈ లోకానికి ఆయన మరి వచ్చి మరి శిలువ మీద చనిపోయాడు కదా. మరి అటువంటి గుణము మనము కలిగి ఉండాలి. ఎటువంటి అంటే మరి మీకు ఎంతోమంది మీ నేబర్స్ ఈ కరోనా టైంలో ఎంతోమంది ఎన్నో కష్టాలలో ఉన్నారు. మరి వారికి మనము సహాయం చేయగలగాలి. మనలో ఉన్న దాంట్లోనే మనము వారికి సహాయం చేయాలి. మరి వారి ఎడల మనము కరుణ కలిగి ఉండాలి. మనము we have to be kind to them. We should share what we have with others, and we should also forgive our enemies కదా. మరి మనము మన శత్రువులని క్షమించగలిగే గుణాన్ని కూడా మనము కలిగి ఉండాలి. ఇంకా ఎన్నో విషయాలు మీరు యేసయ్య గురించి నేర్చుకుని ఉన్నారు. కాబట్టి మనము ఆయనను పోలి మనము ఉన్నప్పుడు మరి ఆయనని మనము ఇతరులకు చూపించగలగాలి. మరి ఈ చిల్డ్రన్స్ డే నా కోరిక ఏంటంటే that God will give you His wisdom, His knowledge, His understanding to live according to His will in this world. May you all be a blessing not only to your families but to the society at large. God bless you. Have a wonderful Children's Day. Thank you. Hi, my name is Kudari Samuel Phillips. Hi, my name is Kudari Paul Emmanuel. We are going to sing a Telugu song. Sri Sri Yesuto Chinnamata Samasyalo Tiriponu. Sri Yesuto Chinnamata Samasyalo Tiriponu. Kastamachina Nasamachina వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలో తీరిపోను. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలో తీరిపోను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలో తీరిపోను. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలో తీరిపోను. Thank you. Happy Children's Day. ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో. ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో. అక్కడ చూచేదను వాను, కాని అతని పడవను అచ్చట చూడను. అక్కడ చూచేదను వాను, కాని అతని పడవను అచ్చట చూడను. యునాను చూచేదాను గాని చేపను చూడను. మోక్ష రాజ్యములో యునాను చూచేదాను గాని చేపను చూడను. మోక్ష రాజ్యములో ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో. చూచేదా పౌలును మోక్షములో, భారమైన సంకెళ్ళు అచ్చట లేవుగా. చూచేదా పౌలును మోక్షములో, భారమైన సంకెళ్ళు అచ్చట లేవుగా. యెహోషువగాని యోధనందు లేదుగా. మోక్ష రాజ్యములో యెహోషువగాని యోధనందు లేదుగా. మోక్ష రాజ్యములో ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో.
నీటిపై నడచిన నా ప్రభుని చిరునవ్వు మోము నేను చూచెదా. నీటిపై నడచిన నా ప్రభుని చిరునవ్వు మోము నేను చూచెదా. ఎంత ఆనందం నాకు ఆయన తోడుండా మోక్ష రాజ్యములో. ఎంత ఆనందం నాకు ఆయన తోడుండా మోక్ష రాజ్యములో. ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను రక్షణ పడవలో నేను రక్షణ పడవలో. ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను రక్షణ పడవలో నేను రక్షణ పడవలో. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. I'm singing, I'm dancing, 'cause Jesus made me whole. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. I'm singing, I'm dancing, 'cause Jesus made me whole. No folks can understand it, how can I keep it quiet? It's bubbling, 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 bubbling day and night. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. I'm singing, I'm dancing, 'cause Jesus made me whole. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. I'm singing, I'm dancing, 'cause Jesus made me whole. No folks can understand it, how can I keep it quiet? It's bubbling, 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 bubbling day and night. Praise the Lord, everyone. This is Vadeshri Billa, Lutheran Church, Lakdi Couple. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. I thank God and Pradeep Anna for giving this opportunity. Now our Sunday school children will perform skit on the topic Looking Forward. Thank you. Praise the Lord, children. 7 months of COVID-19. There were no schools, no churches, months of lockdown. But this time has taught us a lot of things. God did not leave us just like that. He kept on enriching us with the word, with various Sunday school activities. And the word from 2 Peter chapter 3 verse 13 reminds us that we are looking forward to a new earth and to a new heaven. How nice it will be if we are all filled up with the fruit of Spirit in the new earth. Now, children of our Sunday school are going to depict this in the form of a skit where they will enact and tell us how the new earth will be when they are filled up with the fruit of Spirit. Now Diya, Mahima and Prince are going to show us how our life is without the first fruit, that is love. Look, we have so many toys. Wow. Can you out me some of your toys? Never. Now let us look forward to a life filled with love. Look, we have so many toys. Wow. Can you out me some of your toys? Yeah, sure. Take whatever you want. Thank you. Thank you, children. Now, which is the second fruit of Spirit? Akka joy. Very good. Now, Veronica and Vanessa will show us how life will be without joy. Look, I made your favorite cakes, sandwiches, samosa. I also made your special cheeseburger. It's on the table. Go and enjoy. Okay, I will have it later.
Now, shall we look forward to a life filled with joy? Look, I made your favorite cakes, sandwiches, samosas, and I also made your special cheeseburger. It's on the table. Go and enjoy. Oh, thank you so much, Mom. I am so excited. Thank you, children. Now, after love, joy, the third fruit of spirit is peace. Sean and Kevin will show us how life will be without this. Look what I'm doing, bro. Stop me if you can. How dare you, little brat. I'm gonna tear you as you tear my papers. Remember, children, we are looking forward to a world filled with peace. Our children are going to show the difference. Look what I'm doing, bro. Stop me if you can. It's okay, brother. I have another copy of it. I forgive you. I love you, my brother. Thank you, children. Now is the time to look at the next fruit of spirit, that is patience. Priyadarshini and Prem will depict a scene regarding this. I'm so tired standing and waiting for my turn. I'll be burnt up with this hot sun. Hello, we all are waiting here. Go back and stand. Please have patience. Hey, I have a gun, so shut up. Children, we are looking forward to a life filled with Patience. yes. Let us see. Alright, I'm so sorry. It's okay. Very good, children. Now, Vijayakar and Jerusha will show us how life will be without the fifth fruit of spirit, that is kindness. Please, give me some money. Please, hey, don't touch me with your dirty hands. Now let us look at a life filled with kindness. Please, give me some money. Please. Here, take some money and buy some food. Thank you so much. May God bless you. Amazing, children. Now is the time to look at the seventh fruit of spirit, that is goodness. Now, Sanrika and Mary are here to show us what is the importance of goodness. Hey Mary, can you give some chips? No. Please? No. Please? No! Children, now we are looking forward to everything which is good. Hey Mary, can you give me chips? Yes, Sanvika, sure. Take it. Thank you. Thank you, children. Now, Cherry and Joy, they are going to enact in a scene where we are going to see faith is required. What happened to my little brother? Now, let us see how we can look forward to a life full of faith. Oh Lord, please, I commit my brother into your hands. Please heal him. Amen. Thank you so much. Thank you so much, children. Now, Sony and Evelyn will enact a part where they will show that how gentleness is lacking in our day-to-day life. Evelyn, don't touch Evelyn. See up the order. Are ఇవన్నీ పాడు చేద్దానా చెప్తున్నానా పాడు చేద్దాం చెప్తున్నాను ఎవ్రీన్ పడుకోరా వద్దని చెప్తున్నాను కదా విను విన్నా లేదా ఎవ్రీన్ నీకు చెప్పాను ఎవ్రీన్ వినమ్మా మాట చెప్తున్నాను రన్ చేయగలరా Now let us see how gentleness makes a difference, and let us all look forward to a life filled with gentleness. మనం వేసే మాట వినాలి గుడ్ గర్ల్ లా అనిపించుకోవాలి
ఏసఐ మనకి ఆత్మఫలాలు ఇచ్చారు కదా, ఆత్మఫలాల్లో జెంటిల్నెస్ అని ఉంటుంది, సాత్వికం అనేది. అంటే మనం సాత్వికం కలిగి ఉన్నామనుకో, అప్పుడు మత్తయి సువార్తలో ఉంటుంది 5వ అధ్యాయంలో ఏంటి, సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందరు అని ఉంటుంది. సో మనం సాత్వికంతో ఉంటే ఏసై ఏం చేస్తారు తెలుసా, మనకి ఆత్మీయ సంబంధంతో అందరినీ, భూలోకంలో మనకి ఆత్మీయులు ఉన్న వాళ్ళందరినీ ఏసై మనకి ఫ్రెండ్స్ చేస్తారన్నమాట. నువ్వు అందరితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి కదా, గుడ్గా అనిపించుకోవాలి కదా, మరి అలా ఉండాలి, అల్లరి చేయకూడదు. మమ్మీ డాడీ మాకు వినాలి, చెప్పిన వెంటనే ఓకే మమ్మీ వింటా అన్నారు. ఓకేనా? ఎలా ఉంటావు? Very good. Thank you. We should be thankful to mothers like Mary and Soli for helping us in the time of need and completing this kit in a wonderful way. Now Shravya and Dhwani are going to show us how self-control is lacking in all of us nowadays. What are you doing, Dhwani? I'm playing Among Us. What is this Among Us? It's the most trending game nowadays. Really? Show how to play. You know, I'm so addicted to it. Really? Even I want to play. Yeah, try. Wow, it's so amazing. I know. Don't you think we all should be looking forward to a life filled with self-control? Dhwani, I think we should stop playing this. This is too addictive. Yeah. We should delete it from our phone. I'm deleting it. Instead, we should spend time with our precious Savior and our family. Yeah, true. Let's delete it. Thank you, children, for your active participation and timely help in completing this activity. Now we have a song by the Sunday school children of the Lutheran Church. Thank you. If love was a planet, I want to throw so red I color the entire planet. If joy was a tangerine, I want my pills to be the oranges you've ever seen. If peace was a pill, Lord make me juicy and this should be my bread. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If patience was a plum, I'd want to ripen until purple I become. If kindness was a banana, I'd want to be a bunch as massive as Montana. If goodness was a cherry, let me bite to on my neighbors I would carry. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If faithfulness was a watermelon, it would be loosey, juicy, green and big enough to dwell in. If gentleness was a kiwi, the Lord would be my tough long skin so I'll be squishy. If self-control was an apple, I'd want to turn all red and shiny in a snapple. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control.
అందరికీ ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? ఎస్, ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఓకే చిల్డ్రన్, మనము ఇప్పటి వరకు అక్క వాళ్ళు చేసిన స్కిట్ చూసారా మీరు? శ్రావ్య అక్క వాళ్ళు భలేగా చేశారు కదా స్కిట్. చాలా బాగుంది ఈ స్కిట్. ఆ స్కిట్ ఏ టాపిక్ పైన చేశారు పిల్లలు? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, రైట్? ఆత్మఫలము అనే అంశం పైన వాళ్ళు స్కిట్ చేశారు. సో ఈరోజు మనం కొంచెం ఆత్మఫలం అంటే ఏంటి, అది ఎవరిస్తారు మనం తెలుసుకుందాం. ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా? ఎస్. సో అందరూ మనం మన మెసేజ్ స్టార్ట్ చేద్దాం. సో టుడే is message by your Mary Akka. So what is this? Wow, yellow color juicy mango. మ్యాంగో అందరికి ఇష్టం కదా? వావ్, చాలా బాగుంటుంది. చాలా చాలా నాకైతే చాలా ఇష్టం మ్యాంగో. మీకు ఇష్టమే కదా? చాలా బాగుంటుంది. ఎస్, యాపిల్. సీ హౌ రెడ్ అండ్ దిస్, ఎంత బాగుంది కదా రెడ్ కలర్ గా. చాలా బాగుంది యాపిల్. వావ్, వాట్ ఈస్ దిస్? దిస్ బనానా. బనానా ఎందుకు? బనానా మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది. ఇవేంటి తెలుసా మీకు? వావ్, అందరికి తెలుసా? ఓ గుడ్. సో దీస్ ఆర్ ఫ్రూట్స్ కదా. చూడండి ఎంత కలర్ కలర్ ఫ్రూట్స్ ఉన్నాయి. వావ్, చాలా బాగున్నాయి కదా. ఆ ఫ్రూట్స్ ఎందుకు? మనం ఫ్రూట్స్ ఎందుకు తినాలి? ఫ్రూట్స్ ఎందుకు తింటాము అంటే మన ఎక్స్టర్నల్ బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి. స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట ఎక్స్టర్నల్ బాడీకి కదా. స్ట్రెంగ్త్ ఇస్తుందా ఫ్రూట్స్? ఫ్రూట్స్ తింటే దాంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్ అవన్నీ మనకి మన బాడీకి వెళ్ళి మన బాడీని స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట. సో మీకు తెలుసా, మనకి ఫ్రూట్స్ ఎవరిస్తున్నారు? మన పేరెంట్స్ ఇస్తారు కదా. మన మమ్మీ, మన డాడీ తీసుకొస్తారు, మనము వాటిని తింటాము. సో బైబిల్లో కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఏం ఫ్రూట్స్ అయ్యి తెలుసా మీకు? తెలీదా? కొంతమంది పిల్లలకు తెలుసు. సో ఆ ఫ్రూట్స్ ఎక్కడున్నాయి, ఎవరిస్తారు తెలుసుకుందామా? ఓకే, సో దట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. సో ఇప్పటి వరకు మనం చూసిన ఫ్రూట్స్ అవి మన ఎక్స్టర్నల్ బాడీకి. సో ఇప్పుడు మనం చూడబోయే ఫ్రూట్స్ అవి మన సోల్కి, మన ఆత్మకు సంబంధించిన ఫ్రూట్స్. మరి ఆ ఆత్మకు సంబంధించిన ఫ్రూట్స్ ఎవరిస్తారు? మన ఫాదర్. ఏ ఫాదర్? హెవెన్లీ ఫాదర్. హెవెన్ లో ఉన్న ఫాదర్ మనకి ఈ ఆత్మఫలాలు మనకు ఇస్తారు. ఈ ఆత్మఫలాల వల్ల మనకి ఏమవుతుంది? మనం ఇందాక చూసామా? ఆ ఫ్రూట్స్ తింటే మన ఎక్స్టర్నల్ బాడీకి ఎలా స్ట్రెంగ్త్ ఇస్తుందో, ఎలా మనం స్ట్రాంగ్ గా ఉంటామో, అలాగే మనకి ఆత్మఫలాల వల్ల మనము అంత స్ట్రాంగ్ అవుతాము. ప్లస్ మనకి దేవుడికి కనెక్టివిటీ పెరుగుతుంది. సో వాటి వల్ల మనం ఒక ట్రూ క్రిస్టియన్ గా మనము ఉంటాము. సో సో ఈ ఆత్మఫలాలు ఏంటి? వాట్ ఆర్ దీస్? సో దీస్ ఆర్ లవ్, జాయ్, పీస్, patience, goodness, kindness, faithfulness, gentleness and self-control. So ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి these are in Galatians 5th chapter 22 to 23 verses. ఇవి ఎక్కడ ఉన్నాయి? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వరకు మనకి ఈ ఆత్మఫలాలు కనిపిస్తాయి. చూడండి తెలుగులో: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవి మనలో ఉన్నట్లయితే మనము ఏమవుతాం? మన సోల్కి ఏమవుతుంది? మన సోల్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. చాలా స్ట్రాంగ్ అవ్వటమే కాకుండా మనకి యేసుకి కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ మనం ఒక ట్రూ క్రిస్టియన్ గా ఉండటానికి మనకి ఇవి హెల్ప్ చేస్తాయి. ఎస్, మనం ఇందాక స్కిట్ లో చూసాం కదా, ప్రేమ. మనం ఏ ప్రేమ కలిగి ఉండాలి? మనము యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి, అవునా? అండ్ చూడండి, మరి దయాళత్వము, దయ అనే ఆత్మఫలం కూడా మనకు దేవుడు ఇస్తారు. సో దయ కలిగి మనము ఉండాలి.
సో అవి ఉంటే ఎలా ఉంటాము, లేకపోతే ఎలా ఉంటామని మనం ఇందాక ఆ స్కిట్లో చూసాము. సో మనం ఏం చేయాలి, మనము ఏసయ్యకి ప్రేయర్ చేయాలి. ఏసయ్య నాకు ఆత్మఫలాలు ఇవ్వండి, నేను మీలో స్ట్రాంగ్గా ఉండాలి, మీరు నేను మీ బంధము, మన ఇద్దరి బంధము చాలా స్ట్రాంగ్ అవ్వాలి, మన ఇద్దరి మధ్య కనెక్టివిటీ పెరగాలి అని మనము ఏసయ్యకి ప్రేయర్ చేసి, ఏసయ్య నాకు ఆత్మఫలాలు ఇవ్వండి, ఆత్మఫలాలు దయచేయండి అని మనము ప్రేయర్ చేయాలి. ఓకే, చేస్తారా అందరూ? ప్రేయర్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా? మనకు ఏసయ్య నాకు ఆత్మఫలాలు ఇవ్వండి, ఆత్మఫలాలు దయచేయండి. అప్పుడే కానీ అప్పుడు ఆత్మఫలాలు మనలో ఉంటే మనం ఒక ట్రూ క్రిస్టియన్గా మనము ఉండగలుగుతాం. అండ్ మీరు ఆత్మఫలాలు కూడా నేర్చుకోవాలి. సో అవి ఎక్కడున్నాయి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23వ వచనం వరకు మనకి ఆత్మఫలాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఆత్మఫలాల మీద కూడా సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ విందామా? ఓకే, ఆ సాంగ్ విని ఆ సాంగ్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకుంటారా? ఓకే, మళ్ళీ ఇంకొక స్టోరీతో నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్. If love was a pomegranate, I want to grow so red I color the entire planet. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If joy was a tangerine, I want my peel to be the orangest you've ever seen. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If peace was a pear, Lord, make me juicy and delish would be my bread. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If patience was a plum, I want to ripen until purple I become. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If kindness was a banana, I'd want to be a bunch of massive as Montana. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If goodness was a cherry, a yummy pie to all my neighbors I would carry. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. If faithfulness was a watermelon, it would be loosey, juicy, green and big enough to dwell in. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness,
gentleness and self-control. If gentleness was a kiwi, the love will fill my top bone skin, so I will be squishy. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, passion, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, passion, kindness, goodness, faithfulness, gentleness and self-control. If self-control was an apple, I'd want to turn all red and shiny in a snapple. Holy Spirit, grow your fruit in me. Your fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Happy Children's Day to all children. God bless you all. Praise the Lord. Happy Children's Day to all children. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము మరువకుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఓకేనా? మే గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ టు ఆల్. Wish you a very happy Children's Day. హాయ్ చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. Praise the Lord. Happy Children's Day, Nana. May God bless you all. Praise the Lord, everyone. Every child is special in a special way, and so are you. You are the reason for our smiles and our happiness. A very happy Children's Day. May God bless you. Praise the Lord. Happy Children's Day. May God bless you with good health and knowledge. Praise the Lord. Good morning children. How are you? మరి మనం ప్రే చేసుకుందామా? క్లోజ్ యువర్ ఐస్, జాయిన్ యువర్ హ్యాండ్స్. దయగల మా ప్రభువా, ప్రేమ మా తండ్రి, గడిచిన వారం నుంచి ప్రభువా మరలా ఈ వారం వరకు నీ ఉచితమైన ప్రేమలో కృపలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన, ఈ సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవానికి వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభువా, మరి ఆన్లైన్ ద్వారా తండ్రి అయినా ఈ కార్యక్రమం అంతటినైనా ప్రభువా నువ్వు చక్కగా జయప్రదంగా జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇక ప్రతి ఒక్క చిన్న బిడ్డ ప్రభువానైనా మరి ఎంతో గొప్ప తలాంతర బిడ్డలకి ఇచ్చినాయన, మరి ఎన్నో చక్కటి వాడి వాక్యాల ద్వారా ప్రభువా నైనా వాళ్ళు చేస్తున్న ప్రతి చిన్న పని కూడా నాయన నువ్వు వారికి ఇస్తున్న గొప్ప తలాంతులకైనా వందనాలు తండ్రి. మరి ఈ కార్యక్రమం అంతట్లో ప్రభావ ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా చూస్తూనైనా మరి వాక్యానుసారం నడిచే బిడ్డలుగా ఉంచమని వేడుకుంటున్నాము. అలాగే నైనా మా తల్లిదండ్రులు తండ్రి బిడ్డలను ప్రోత్సహిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క తల్లిదండ్రులను దీవించిన ఆయన. అలాగే ప్రభావ మరి ఆన్లైన్ మరి మీ ఆలయంలో మేము నిన్ను నేను ఆరాధించలేకపోతున్నాం కానీ ప్రభావ మరి ఆన్లైన్ ద్వారానైనా మరి గొప్ప అవకాశం మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. అయినా మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్న ఉదయశ్రీని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రిసిల్లా మరి కూడా నైనా ప్రిసిల్లా శ్యామ్ కూడా ఇద్దరు కూడా చక్కగానైనా ఈ మరి గ్రాఫిక్స్ ద్వారా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న విధానంకై నీకు వందనాలు తండ్రి. అలాగే మరి చిన్న బిడ్డల ప్రభావ మరి ఎవ్రీ వీక్ కూడా తండ్రి బిడ్డలు తండ్రి మరి మిస్ కాకుండా ఈ కార్యక్రమం చూస్తూ చక్కగా మరి వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా తండ్రి వాళ్ళని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ప్రతి ఒక్క టీచర్ కూడా తండ్రి వాళ్ళు చక్కటి మెసేజెస్ ద్వారానైనా మరి వాళ్ళకి పిల్లలకి మరి వాక్యాన్ని అందిస్తుండగా మరి ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నీ వాక్యాన్ని నాటింపబడినైనా మరి అభివృద్ధి పరిచే బిడ్డలుగా వాళ్ళు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే కార్యక్రమం అంతట్లో తోడుగా నడిపిస్తున్న దేవానికి వేలాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే మా సంఘాన్ని ఆశీర్వదించండి. మరి సంఘంలో పరిచయం చేస్తున్న పాస్టర్స్ బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రినైనా మరి స్త్రీల సమాజం బట్టి నీకు వందనాలు తండ్రి. మరి స్త్రీలు కూడా తండ్రి వాళ్ళు చేస్తున్న సేవకే నీకు వందనాలు తండ్రి. మరి అందరినీ కూడా నైనా మరి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రభాని జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ఈ కోవిడ్ వల్ల ప్రభా ఎంతో మంది నైనా మరి మేమెంతో నైనా అతలాకుతలం అయిపోతుంది దేశం తండ్రి. మరి దేశం ప్రపంచ దేశాలన్నీ కూడా గజగజలు ఆడుచుండగానైనా ఈ వైరస్ ని పూర్తిగా అంతం చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. మరలా మేమందరం కూడా నైనా
మరి మేము నీ ఆలయంలో స్తుతించలేకపోతున్నాం తండ్రి ఈ వైరస్ వల్ల. కనుక ఈ వైరస్ అంతం చేసి మరి మేము మరలా త్వరలో మేము తండ్రి నీ ఆలయంలో మేము స్తుతించడానికి ఆరాధించడానికి మాకు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ప్రతి విషయంలో మా తోడుగు నీడగా ఉంటున్న దేవానికి వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డను ప్రభువా నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డని ఆశీర్వాదాలతో నేను కుమ్మరించి నీ మెండైన దీవెనలతో నా బిడ్డల్ని ఆయన ఆశీర్వించి రెక్కల చాటు భద్రపరచమని మరి చిన్ని ప్రార్థన పాసంలో చేర్చుకోమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఇప్పుడు జరగబో కార్యక్రమం అంతా చక్కగా చూస్తూ మరి ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.